కుక్కర్లో అయితే క్లీన్ చేశాను. ఈ షింక్ చూడండి ఎలా దట్టిగా ఉంది. అందుకని బ్లీచింగ్ పౌడర్ వేసాను. మాకైతే ఇంటికి గాలి వెలుతురు ఎండ రాదు అస్సలు టౌన్లో, అందువల్ల దట్టిగా ఉంది. వేసాను బ్లీచింగ్ పౌడర్ వేసాను. ఇది కొంచెం తర్వాత క్లీన్ చేసుకుందామని మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసేసాను. ఇంతలో ఈ పని అయిందండి. ఇవి గోవర్ధన పర్వతం పూజ ఉంది కదా, షింక్ క్లీన్ పెడుతున్నాను. రేపు పూజకి 3 శనగలు, డబుల్ బీన్స్, 3 శనగలు వచ్చి బ్లాక్, వైట్, డబుల్ బీన్స్ నానబెట్టుకొని రేపటికి అది హెల్తీ ఫుడ్ కదండి. నట్స్ హెల్తీ ఫుడ్ కాబట్టి అది నానబెడతా ఉన్నాను రేపటికి. డబుల్ బీన్స్ 2 అది మీకు చూపించాను కానీ చూపిస్తాను. నెక్స్ట్ వైట్ 3 శనగలు, బ్లాక్, వైట్, మళ్ళీ డబుల్ బీన్స్. ఇది నీళ్ళు పోసి ఇప్పుడు నానబెట్టేస్తాను. షింకుకు బ్లీచింగ్ పౌడర్ వేసేస్తాను కదా, అంత లోపల ఇది నానబెట్టేస్తాను. ఇవన్నీ హెల్తీ ఫుడ్ అండి. వాటర్ అంతా తీసేసినా కూడా ఇంకా వెలుగుతాను చూడండి. ఇంకా దీపావళి అయిపోయింది కదా ఈరోజు. ఇంకా ఇవన్నీ తీసి అదే వాటర్తో వెలిగే దీపాలు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంకొన్ని ఆయిల్ దీపాలు పెట్టాము, కొన్ని ఇది పెట్టాము. ఇవి మళ్ళీ అన్నీ కడిగి సెట్ చేస్తాను. అన్నీ నీట్గా వాటర్ అంతా తీసేసి తుడిచేసి సెట్ చేస్తాను. దాంట్లో అసలు వాటర్ లేదు దీంట్లో, కానీ వెలుగుతూ ఉంది. ఇది ఏడో కొద్దిగా వాటర్ ఉంది, దానివల్ల వెలుగుతాం. దీంట్లో నీట్గా బాక్స్లో పెట్టేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీసుకునేది తుడిచేసుకొని ఎట్లుందో అట్లా బాక్స్లో పెట్టేస్తాను. ఇదైతే ఎంత క్లీన్ చేసి వాటర్ తుడిచేసినా కూడా ఇంకా వెలుగుతానే సరే వెలుగుతూ ఉంది. ఉన్నిలే అనేసి అది వదిలేస్తాను. మిగతా అన్నీ పెట్టేస్తాను, సెట్ చేసేస్తాను బాక్స్లో. ఇది కూడా చూడండి కొద్దిగా వెలుగుతా. ఎట్లంటే ఇంకా అంటే మళ్ళీ వెలుగుతా. ఇది పెడదామని చూస్తే వెలుగుతానే ఉంది. సరే పెట్టేసి క్లోజ్ చేసేసి బాక్స్ ఎత్తి పైన పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు. అలానే వెలుగుతూ ఉంది. ఎందుకు ఇలా తీసారని అలానే పెట్టేస్తాను.